నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో ఉన్న పరిస్థితుల కారణంగా కువైట్లో ధరలు పెరుగుతూ ఉన్నాయి. దీనివల్ల ప్రవాసులపైన భారం పడుతూ ఉంది. ద్రవ్యోల్బణానికి కీలక కొలమానమైన కువైట్ వినియోగదారుల సూచీక సిపిఐ పలు ప్రధాన వ్యాయ వర్గాలలో పెరిగిన ధరల కారణంగా జూన్ చివరి నాటికి గత ఏడాదితో పోలిస్తే 2.19% పెరిగిందని చెప్పేసి అధికారిక గణాంకాలను విడుదల చేసింది. ఆహారం, ఆరోగ్య సంరక్షణ, దుస్తువులు, విద్య మరియు ఇతర వస్తువులు, సేవల ధరలలో పెరుగుదల కారణంగానే ఈ వార్షిక ద్రవ్యోల్బణ రేటు నమోదైందని చెప్పేసి సెంట్రల్ స్టాటిస్టికల్ బ్యూరో తెలిపింది. డేటా ప్రకారం జూన్ 2025తో పోలిస్తే ఆహారం, పానీయాల విభాగం 5.55% ధరలు పెరిగాయని చెప్పేసి అత్యధిక వార్షిక పెరుగుదలను నమోదు చేయగా పొగాకు, సిగరెట్ల ధరలు స్థిరంగా ఉన్నాయి. అలాగే దుస్తువులు, పాదరక్షకల సూచి వార్షికంగా 0.89% పెరగగా గృహ సేవల్లో 0.16% పెరిగాయి. గృహోపకరణాలు, వాటి నిర్వహణ ధరలు 1.11% పెరగగా ఆరోగ్య సంరక్షణ సూచీలో 1.03% ధరలు పెరిగాయి. రవాణా రంగం విషయానికి వస్తే 4.83% వార్షిక పెరుగుదలను నమోదు చేయగా కమ్యూనికేషన్ల ధరలు 1.03%, వినోదం మరియు సంస్కృతికి సంబంధించి 1.13%, విద్యకు సంబంధించి విద్యారంగంలో 1.02% ధరలు పెరిగాయి. రెస్టారెంట్ మరియు హోటల్ ధరలు వార్షికంగా 0.22% పెరిగాయని, ఇతర వస్తువులు మరియు సేవలు 5.8% పెరుగుదలను నమోదు చేశాయని చెప్పి సెంట్రల్ స్టాటిస్టికల్ బ్యూరో తెలిపింది. మే నెలతో పోలిస్తే జూన్ నెలలో ఆహారం, పానీయం ధరలు ప్రతి నెల 0.18% స్వల్పంగా పెరిగాయని చెప్పేసి ఆహారం, పానీయాలు మినహాయించి చూస్తే వార్షిక ద్రవ్యోల్బణం 1.43%గా ఉంది. ఇది కువైట్లో బయట పనిచేస్తూ ఉన్న ప్రవాసుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పేసి విశ్లేషకులు, నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.